నమస్తే, వెల్కమ్ టు వీఫై న్యూస్. వకీల్ సాబ్ ఈరోజు మన వకీల్ సాబ్ సీనియర్ అడ్వకేట్ మోక్ష గారు ఈరోజు మన వీఫై స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. మోక్ష గారు, మీ పేరు చాలా పెద్దగా ఉంది కానీ సింపుల్గా షార్ట్ కట్లో మోక్ష గారు అని పిలుస్తున్నాను. ఎలా ఉన్నారు సార్? ఈజీగా ఉంటే బాగుంటుంది. అదే అందుకోసమనే. ఆల్ ఫెంటాస్టిక్ అండి. సార్ ఒక్కసారి మీ పూర్తి పేరు చెప్తారా? మోక్ష కళ్యాణ్ రామ్ అభిరాముల ఇంటి పేరండి. మోక్ష కళ్యాణ్ రామ్ ఈజ్ మై ఫుల్ నేమ్. మోక్ష కళ్యాణ్ రామ్ అభిరాముల, షార్ట్ కట్లో మోక్ష అని పిలుస్తాను. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ అందరూ కూడా మోక్ష అని పిలుస్తారు. మేము కూడా ఎక్కువగా మోక్ష గారు అని విన్నాం కాబట్టి మోక్ష గారు అని ప్రొనౌన్స్ చేశానండి. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ మ్యాట్రిమోనియల్ యాప్స్ అయితే మనం చూస్తున్నాం, ప్రజెంట్ ట్రెండ్ అదే నడుస్తుంది. ఎలా ఉంటుందంటే సౌకర్యం అనే ఒక చిన్న పదం నుంచి ఈ మొబైల్ యాప్స్ అనేవి వచ్చాయండి. ఇప్పుడు ఈ మొబైల్ యాప్స్లో మనం ఫుడ్ డెలివరీ యాప్స్ కానీ అమెజాన్ లాంటివి కానీ ఎలాంటి యాప్స్ మనం వాడుతుంటే మనకి ప్రోడక్ట్ వస్తుంది. ప్రోడక్ట్లో డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ ఉందనుకోండి, మీరు ఏదో కేసు వేస్తారు. మార్టిమనీ దగ్గరకు వచ్చేసింది అనుకోండి, డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ దేన్ని అంటారు మీరు? ఇది ప్రధానమైన క్వశ్చన్. ఫస్ట్ అంటే యాప్స్ మనం దేనికి వాడుతున్నాం? మనకి తెలిసింది ఏదన్నా తీసుకోవడానికి యాప్ వాడతాం. ఒక తెలియని విషయాన్ని మనం పరిణయంలో తీసుకునేటప్పుడు పర్సనల్గా నేను యాప్స్ రికమెండ్ చేయను. మోర్సో మార్టిమనీ యాప్స్. ఎందుకంటే ఓ వ్యక్తిని మీకు చూపించారు, ఆ వ్యక్తికి మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది చేశారు. మనం చాలా సినిమాల్లో చూసాం, వ్యక్తి సెటప్పే ఫ్యామిలీ సెటప్పే, ఆ తర్వాత అప్సెట్ అవుతారు. ఫస్ట్ సెటప్, తర్వాత అప్సెట్, ఇవి కామన్ నడుస్తాయి. అసలు ఇది కరెక్టేనా అంటారు? కరెక్ట్ అంటే అండి, ఇప్పుడు మనం ఆ ట్రెండ్కి మారిపోయాం. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, కలిసి ఉండే అలవాటు బై అండ్ లార్జ్ వేరు సందర్భాల్లో వేరు రీజన్స్ వల్ల పోయింది. సో ఫ్యామిలీ కల్చర్ అనేది న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చేసింది. సో వెతకాలి అనేటప్పుడు మన దగ్గర ఒకే ఒక ఆయుధం ఉంది, మొబైల్ ఫోన్. దానిలో ఇష్టం వచ్చిన యాప్లు డౌన్లోడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఏది సెర్చ్ చేస్తున్నాం అనే దానికి ఈ సెర్చ్ని మనం ఎలా సపోర్టింగ్ ఎవిడెన్స్ తీసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదైనా ఒక చిన్న విషయం కావాల్సి వచ్చింది, మీరు చాట్ జీపీటీలు కొడతారు, నేను చేద్దాం అనుకుంటున్నాను ఏమిటి అని. లేదా మీకు దగ్గు వచ్చింది ఏం చేయాలని చాట్ జీపీటీని అడిగారు అనుకోండి, అదేదో మంది ఇస్తుంది. ఇచ్చింది కదా అని వేసేసుకున్నారనుకోండి, పైకే పోవచ్చు. సో మనం ఎంతవరకు లిమిట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు యాప్లో మీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఓ వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి ఈజ్ ఓపెన్ ఫర్ మ్యారేజ్. ఇండివిజువల్గా చూసి ఒక 2-3 months మానిటర్ చేయడం అనేది బెటర్. వేరు టైంలలో కలవడం, పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళు మనకి ప్రజెంట్ చేస్తున్న పేరెంట్స్. ఇప్పుడు ఒక వ్యక్తిని మీరు కాన్స్టెంట్ బిహేవియర్ చూసినప్పుడు నిజంగా అది ఫ్యామిలీనైనా, నిజంగా వాళ్ళు కలిసి ఉన్నారా, నిజంగా ఆ అమ్మాయో ఆ అబ్బాయో ఆ ఇద్దరికి పుట్టారా లేదా అనేది మీరు 2-3 ఎపిసోడ్స్లో పట్టేయగలరు. ఎంత పర్ఫెక్ట్గా వాళ్ళు నటించినా ఎక్కడో ఒకటి బయటపడతారు. ఒకే మీటింగ్లో డిసైడ్ చేసుకోవడం అనేది ప్రమాదకరం. అంటే ఈ ప్రొఫైల్ని మనం ఎంతవరకు నమ్మచ్చు అంటారు? నమ్మడానికంటే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయటం ఇంపార్టెంట్. అంటే నెంబర్ ఆఫ్ మీటింగ్స్ ఎక్కువ పెట్టుకోవాలి, డిస్కషన్స్ ఎక్కువ పెట్టుకోవాలి. వేరు టైంలో వేరు ప్లేస్లలో కలవడం అనేది ప్రధానం. ఎందుకంటే ఒక వ్యక్తి ఒకసారి ఒక మనిషితో నటించవచ్చు, అదే వ్యక్తి అందరితో అన్నిసార్లు నటించలేడు. సో ఆ నటన అనేది మీకు ఎక్కడో అక్కడ స్పిల్ ఓవర్ అయిపోయింది. ఇమీడియట్ డెసిషన్ తీసుకోకపోయినా ఒక 2-3 months స్ప్రెడ్లో వేరు సందర్భాల్లో కలుస్తూ మన ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి కలిసి, ఎస్ కనెక్షన్ క్లియర్గా ఉంది, మన వైబ్స్ మ్యాచ్ అవుతున్నాయి అంటారు చూడండి లేటెస్ట్ ట్రెండ్ లైన్లో, అలా వైబ్స్ మ్యాచ్ అయితే యూ కెన్ టేక్ ఎ కాల్. బట్ డెసిషన్ తీసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటాం కదా, అలాంటివి చేసుకోవాలి. అంటే ఈ యాప్స్లలో మనకి ఏదైనా సరే నిర్ణయాలు త్వరగా తీసుకోవడం కానీ, ఫస్ట్ టైం వన్ టైం మనం వెళ్ళి చూడగానే ఓకే బాగుంది అనుకుని మాత్రం డిసైడ్ అయిపోయి మనం కన్ఫర్మేషన్ తీసుకుని ఓకే చేయొద్దు అంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి నా ఎక్స్పీరియన్స్లో. కేసు యాప్ ద్వారా మీట్ అయ్యారు, ఒక 1 month వేరు టైంలలో కలిశారు. ఈ యాప్ ద్వారా మీట్ అయ్యి కలుస్తున్నప్పుడు కూడా హోటల్లోనో స్టార్బక్స్లోనో అట్లా వేరు ప్లేస్లో వేరు స్పాట్స్లలో దే మెట్. ప్రతిసారి డిస్కషన్ వాజ్ నార్మల్. ఫ్యామిలీ గురించి నీ ఒపీనియన్ ఏంటి, పిల్లల్ని ఏమనుకుంటున్నావు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, నీతో పాటు పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారు, ఆఫీస్ ఎక్కడ, ఇవన్నీ జరిగాయి. ఈ డిస్కషన్స్ అన్నీ జరిగాయి.
బట్ పెళ్ళి అయిపోయి ఎంగేజ్మెంట్కి ఒక గ్యాప్ తీసుకున్న తర్వాత లేటర్ దే రియలైజ్డ్ ఇట్ వాజ్ ఎ సెకండ్ మ్యారేజ్. అది కూడా యాక్సిడెంటల్గా వాళ్ళ వెడ్డింగ్ ఫోటోలు ఏదో ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో మూల ఎవరికో తెలిసింది, వీళ్ళు తవ్వి ఎవరో అరే ఈ ఫోటో జాయింట్గా అనిపించింది ఎక్స్పర్ట్ తీసుకున్నారు. అంత డీటెయిల్డ్గా చూడకపోయి ఉంటే అది సెకండ్ మ్యారేజ్ అని తెలిసేది కాదుగా. సో ఆ టైం గ్యాప్ అనేది ఇంపార్టెంట్. తెలిసిన తర్వాత వాళ్ళు దే హ్యావ్ కాల్డ్ ఆఫ్, బట్ అది తెలియకపోయి ఉంటే సో ఆ టైం గ్యాప్, ఆ డిస్కషన్, ఆ మల్టిపుల్ పీపుల్ మీటింగ్ అనేది ప్రధానం. అప్పటి నుంచి మేము కూడా సజెస్ట్ చేస్తున్నాం. అప్పుడు అలా జరిగిన తర్వాత ఆ కేసు ఎక్స్పీరియన్స్ మీద మిగతా వాళ్ళకు కూడా ఎవరైనా మా దగ్గరకు వచ్చినప్పుడు సేమ్ సజెషన్, 3 months తీసుకోండి, కలవండి, డిస్కస్ చేసుకోండి, వాళ్ళ పేరెంట్స్ని విడిగా కలవండి, బిహేవియర్ అర్థం చేసుకోండి, తెలిసిపోతుంది ప్రతి ఒక్కటి. అలాగే సార్, అంటే ఈ ప్రైవసీ విషయానికి వస్తే ఇప్పుడు సాధారణంగా నార్మల్ ఫొటోస్ మనం ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటేనే ఏదో ఇట్లాంటి ఏమైనా క్రియేట్ చేస్తేనే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ ఫొటోస్, వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పంపించాలి. ఈ ప్రైవసీ విషయానికి వస్తే ఈ ఫొటోస్ ఇవన్నీ అవి సీక్రెట్గా ఉంచబడతాయి అంటారా? దానివల్ల ప్రమాదమా, లేకుంటే మనం కంటిన్యూ అవ్వచ్చు అంటారా? ఇప్పటి వరకు నేను చూసిన మాట్రిమోనియల్ సైట్స్లో అంటే ప్రతి వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే దాంట్లో కామన్ క్లాజ్ ఉంటుంది, మీరు వాలంటరీగా మీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని. నిజమే, వాలంటరీగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనే పాయింట్ కరెక్ట్. ఎలా స్టోర్ చేస్తున్నారు, ఎలా రిట్రీవ్ చేస్తున్నారు అని ఆ వెబ్సైట్లు రాయవు. రాసిన నామ్స్ ఫాలో అయ్యి మీ డేటా ఇండియన్ సర్వర్లో ఉందా, ఫారెన్ సర్వర్లో ఉందా, మార్ఫ్ కాదా, ఇండివిజువల్ అకౌంట్ ప్రైవసీ మెయింటెనెన్స్ ఉందా అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ క్వశ్చన్ మార్క్. మనం అనుకున్న టైం ఫ్రేమ్కి ఉంచిన తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. రైట్ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అని ఒకటి ఉంటుందండి. ఆ సర్వర్ మిమ్మల్ని మర్చిపోవడానికి మీకు రైట్ ఉంది. సో మీరు అన్నీ డెలీట్ చేసుకొని వాళ్ళకు మెయిల్ పెడతారు, నీ వెబ్సైట్తో నాకు కావాల్సిన పర్పస్ అయిపోయింది, నేను నా సబ్స్క్రిప్షన్ కంప్లీట్ చేసుకొని టర్మినేట్ చేసుకుంటున్నాను, నా ఫోటోలన్నీ నేను డెలీట్ చేసేసాను, ఇవి కాక బ్యాకప్ సర్వర్లో ఎక్కడన్నా ఉంటే నువ్వు నా ఫోటోలు డెలీట్ చేసుకోవాలి అనే ఒక స్టాండర్డ్ మెయిల్ మీరు రాయాల్సి వస్తుంది. మీరు రాయకపోతే వాళ్ళ బ్యాకప్ సర్వర్లో ఇంకా ఆ డేటా ఉండిపోతుంది. ఎప్పుడైనా ఆ వెబ్సైట్ హ్యాక్ అయితే ఈ డేటా ఈజ్ ప్రోన్ ఫర్ మిస్యూజ్. ఇప్పుడు ఏ ఫోటో అయినా ఎప్పుడు మిస్యూజ్ అవుతుంది, ఎలా మిస్యూజ్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. బట్ ఆ డేటా మిస్యూజ్ కాకుండా ఉండడానికి మనం ఏ ఫోటోలు ఇచ్చాము అనే లిస్ట్ మన దగ్గర ఉండాలి. ఒక సపరేట్ ఫోల్డర్ లాగా మనం మెయింటైన్ చేసుకొని, ఇప్పుడు ఇవాళ రేపు మీరు హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్ల కాన్సెప్ట్ పోయింది. మీ దగ్గర ఉన్న క్లౌడ్ స్టోరేజ్, అది జీమెయిల్ కావచ్చు, యాహూ కావచ్చు, ఒక స్పెసిఫిక్ డ్రైవ్లో ఈ వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ నేను అప్లోడ్ చేశాను, దానిలో నేను ఇచ్చిన డేటా ఇన్ఫర్మేషన్ ఇది, ఈ పర్పస్ నాకు అయిపోయిన తర్వాత ఫలానా డేట్ నాడు దీన్ని డెలీట్ చేయమని నేను వాడికి ఒక ఈమెయిల్ రాశాను. ఈ డేటా అనేది మన దగ్గర కంపల్సరీగా ఉండాలి. మిస్యూజ్ అయినప్పుడు మనకి కేసు వేయడానికి కానీ మన దగ్గర ఒక ఆధారం ఉంటుంది. మీ దగ్గర ఎవిడెన్సే లేకపోతే మీరు ఏం చేస్తారండి? ఈ డేటా అనేది మీరు ఖచ్చితంగా మీ సేఫ్టీ కోసం మీరు మెయింటైన్ చేయాలి. ఎవరికైనా సేమ్ కాన్సెప్ట్. అలాగే వీళ్ళు ఈ మ్యాట్రిమోనీ వాళ్ళు చూస్తుంటే కనుక అడ్వర్టైజ్మెంట్స్ పర్పస్ మీద చూసుకుంటే చాలా ఖర్చు చేస్తారండి వీళ్ళు. దానికి పీపుల్ అంతా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇంత ఖర్చు చేస్తారు కదా, వీళ్ళకి ఇది రికవరీ అవుతుందంటారు? ఎలా ఎర్న్ చేసుకుంటారు వీళ్ళు? అంటే సబ్స్క్రిప్షన్స్ ఈజ్ వాట్ దే సే అండి. ఇప్పుడు ఎవరన్నా బ్రైడ్ వాంటెడ్ ఆర్ బ్రైడ్ గ్రూమ్ వాంటెడ్ అని వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఫ్రీ అకౌంట్ ఒకటి ఉంటుంది, దానిలో ఏం రావు. పెయిడ్ అకౌంట్, సబ్స్క్రిప్షన్ అకౌంట్ 6 months 3 months అంటారు. ఒక ప్రమాదం ఏం జరుగుతుందంటే వీళ్ళు దాన్ని ఆటో రెన్యూవల్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్లి కోసం ట్రై చేస్తున్నప్పుడు జీవితకాలమే వెయిట్ చేయడుగా, కానీ వీళ్ళు ఆటో డెబిట్ ఇన్ఫినిటీ పెట్టుకుంటారు. మీరు మర్చిపోతే ప్రతి నెల 300-200 ఛార్జ్ అవుతూ ఉంటాయి. మనం పట్టించుకోం. చాలామంది స్టేట్మెంట్లు చూడరు. పెద్ద పెద్ద ఛార్జెస్ అనుకోండి, 5,000, 10,000, 20,000 మనం చూస్తాం. నెలకి 200 అనుకోండి, కొన్నిసార్లు మనం కూడా చూడం. అంటే కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం సార్, అంటే ఇది వేలల్లో కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు కదా సార్ వీళ్ళు. కరెక్ట్ వేలల్లో ఛార్జ్ చేస్తున్నా అండి. మీకు ఇంకొక పాయింట్ ఇక్కడ గుర్తు ఉండాల్సింది ఏంటంటే, వీళ్ళు ఒక చాట్ బాట్ ఓపెన్ చేసి డిస్కషన్లు పెడతారు.
ఈ డిస్కషన్లో మీరు మాకేమిస్తారు, మేము మీకు ఏమిస్తాము, ఈ డిస్కషన్లు అన్నీ ఉంటాయి. ఓకే ఓకే. కొన్నిసార్లు దానిలో ఇప్పుడు నార్మల్గా యాప్స్ పక్కన పెట్టి ఇండివిజువల్గా అయితే బేరం పెడతారు ఓకే ఓకే. నార్మల్ మ్యాట్రిమోనియల్ ఏజెన్సీస్. ఈ యాప్లో ఎలా జరుగుతాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ. కానీ సబ్స్క్రిప్షన్స్ అనేవి సబ్స్టాన్షియల్గా చూస్తే 10,000 ఇచ్చేవాడు, 20,000 ఇచ్చేవాడు, 50,000 ఇచ్చేవాళ్ళు నంబర్ పెరిగిందండి. వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ ప్రభావం అనుకోండి, లేదా వాళ్ళకి రిక్వైర్మెంట్ అనిపిస్తుంది అనే కాన్సెప్ట్ అనుకోండి, బట్ ఆ పర్సంటేజ్ అనేది చాలా పెరిగింది. అండ్ మీకు ఇప్పుడు చూసుకుంటే రీజనల్ ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు తెలుగు కానీ, తమిళ్ కానీ, మలయాళం కానీ, దానికి మళ్ళీ రీజనల్ మ్యాట్రిమోనీ సైట్స్ వచ్చేసాయి. సో సబ్స్క్రిప్షన్ బేస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ హర్డ్. నాకు తెలిసినంత మేర వాళ్ళు సబ్స్క్రిప్షన్ 2,000, 5,000, 50,000 దాకా తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. సబ్స్క్రిప్షన్స్ పెరిగాయి కాబట్టి వాళ్ళకి రెవెన్యూ పెరిగింది. కానీ మీరు వాళ్ళ బ్యాలెన్స్ షీట్ పరిశీలిస్తే వాళ్ళు ప్రాఫిటబుల్గా చూపించట్లేదు, కానీ సర్వైవ్ అవుతున్నారు. అది ఎలా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సార్ అలాగే రీసెంట్గా అంటే మనకి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే ఆల్రెడీ ఈ మ్యాట్రిమోనీ దీని ద్వారానే ఒక మ్యారేజ్ చేయడం జరిగింది. అది అయిపోయింది, ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వచ్చింది, డివోర్స్ అయిపోయింది. మళ్ళీ కూడా వీళ్ళు మళ్ళీ వాళ్ళనే అంటే ఇంక వేరే పర్సన్ వేరే మ్యాట్రిమోనీకి అప్రోచ్ అయ్యారు. మళ్ళీ అది ఓకే చేసుకోవడానికి రెడీ. వీళ్ళు స్టార్టింగ్ వీళ్ళతో 15,000 ఎంతో పే చేయాలి అని సమ్ ఏదో అమౌంట్ పే చేయించుకున్నారు సార్. వాళ్ళతో చేయించుకున్న తర్వాత మళ్ళీ వెంటనే వాళ్ళు వేరే వాళ్ళకి కనెక్ట్ చేసేసి మీకు దీనికి సంబంధించినంత డీటెయిల్స్ అన్నీ వాళ్ళు చెప్తారు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి చెప్పారు. అవతల వాళ్ళు చేస్తే మీరు ఎవరు డబ్బులు కట్టించుకున్నారో వాళ్ళతో మాట్లాడండి, మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. ఇట్లాంటి ఏదన్నా వీళ్ళకి అమౌంట్స్ కనుక మనం ఏమైనా పే చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి ప్రూఫ్స్ వీళ్ళు తీసుకోవాలి? ఇప్పుడు వాళ్ళు అంతా ఒకటే సంస్థ అనే కదా సార్, వాళ్ళని కనెక్ట్ చేస్తారు. ఆ కనెక్ట్ చేసిన పర్సన్స్ ఏం చెప్తున్నారు, మాకు సంబంధం లేదు అంటున్నారు. ఇలా నష్టపోయే వాళ్ళకి ఎలాంటి మీ దగ్గరికి వస్తే ఏం మార్గం చెప్తారు? ఫస్ట్లో అంటే మేము ఏ సెక్టర్ అయినా మీరు సైన్ అప్ చేసినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని PDF పెట్టుకోవాలి. ఫస్ట్ అవన్నీ తెలుసు. ఫస్ట్ కంపల్సరీగా మీరు అంటే ఇప్పుడు 50 పేజీలు పెళ్లికి ముందు చదవాలంటే కష్టం కదండి. ఆల్రెడీ బాధలో ఉన్నాడు, ఇంకో 50 పేజీలు చదవాలంటే కష్టం. ఫస్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి కదా. అకౌంట్ బ్లాక్ అయిపోయిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ లేనప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని మీరు 3 ప్రధానంగా చూడాలండి. మొత్తం 50 పేజీల్లో మనకి కంట్రోల్ F అని ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్లో సర్వీస్ ఛార్జెస్ ఏంటి, ఇది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సర్వీస్ ఛార్జెస్ ఏంటి, పేమెంట్ మోడ్ ఏంటి, ఆటో రెన్యూవలా, మంత్లీ పేమెంటా, ఇయర్లీ పేమెంటా అనేది చెక్ చేసుకోవాలి. సెకండ్, ఇప్పుడు నాకు సక్సెస్ కాలేదు, దాన్ని డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద నువ్వు కౌంట్ చేస్తావా లేదా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. థర్డ్, నా డేటా నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు. ఇప్పుడు దీనిలో డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ వాడు ఇంకోటికి అసైన్ చేసాడు, నా టీమే అంటాడు. ఇందాక మీరు చెప్పిన కాన్సెప్ట్లో మీరు 15,000 కట్టారు, నేను ఇది కొంచెం ఎక్స్టెన్షన్ తీసుకుంటే సర్వీస్, ప్రీమియం సర్వీస్, పర్సనలైజ్ సర్వీస్ అని 3 పెడతారు. సర్వీస్ నార్మల్ ఏమిటా అంటే 6,000 తీసుకుంటాడు. మీ ప్రొఫైల్ ఒక 70 మందికి చూపించామంటాడు. ఆ 70 మంది ఎవరో మనకు తెలీదు. ఆ 70 మంది మనకు తెలీదు, చూసినట్టు మన దగ్గర కన్ఫర్మేషన్ లేదు, మనకే మెసేజ్ రాలేదు. ఇప్పుడు వీడు ఇబ్బందిలో ఉన్నాడు, ఏజ్ అయిపోతుంది, ఏం చేయాలి? 6,000 వర్కౌట్ కాలేదు. సెకండ్ ఏమంటాడు, ఎలిట్ సర్వీసో ప్రీమియం సర్వీసో అంటాడు. ఇప్పుడు ఈ ప్రీమియం సర్వీస్లో ఏం చేస్తాడు, ఈ 70 చూపించాం కదా 700 చూపిస్తాం అంటాడు. సేమ్ లాజిక్ మళ్ళీ. కొన్ని చోట్ల ఎప్పుడు ఎవరు లాగిన్ చేసినా పైన నువ్వే కనిపిస్తావు అంటాడు. ఇప్పుడు ఎవరు లాగిన్ చేస్తే ఏ పైన మనం కనిపిస్తాం అనేది క్లారిటీ ఉండదు. మళ్ళీ ఇంకో 15 వచ్చింది, ఇది వచ్చింది. తర్వాత ఏమంటాడు, నీకు పర్సనలైజ్ సర్వీస్ అంటాడు. అంటే వ్యక్తికి ఫోన్ చేస్తాడు, మాట్లాడుతూ ఉంటాడు అని. సో ఈ పోవటమే ఉంటాయి. ఇది వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ వింటే ఆటోమేటిక్ కట్టిని మర్చిపోతారు, కొత్త కట్టని కూడా ఎక్స్ప్లోర్ అయిపోతూ ఉంటారు కదా. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ ఫ్లోలో ఉన్నాడు, వీడు ఆ ఫ్లోని కంటిన్యూ చేస్తున్నాడు. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవడం వల్ల వచ్చింది. ఇప్పుడు మేము నీ ప్రొఫైల్ ఇలా చూపిస్తాము, దీని నుంచి నీకు ఇలా బెనిఫిట్ వస్తే వచ్చినట్టు. ఒక రోజు నీకు 10 వస్తే కనీసం 5 వచ్చినా నెక్స్ట్ డే కట్టడానికి ఆలోచించవచ్చు కదా. ఎంక్రీజ్ చేసుకుంటూ పోతే నష్టం వీళ్ళకి. సో అది టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. రాలేదు,
మీరు డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కన్స్యూమర్ ఫోరంలో వేసుకోవచ్చుగా. సేమ్ ఇప్పుడు మీరు చెప్పిందే ఆ పర్సన్ ఏం చేశారంటే కాన్ఫరెన్స్లో ఉండి అవతల పర్సన్ కాల్ కల్పించినప్పుడు ఆయన సేమ్ ఇలాగే ఈ మొత్తం టర్మ్స్ సంబంధించి అన్నీ కూడా మేము డీటెయిల్స్ ముందే చెప్తామా అన్నింటికి అగ్రి అయ్యి ఆయన కట్టాడండి అని చెప్పేసేసి. అంతే, న్యాచురల్ అండి. ఎందుకంటే ఇంత పెద్ద టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది, మనం అట్లా పైన స్క్రోల్ చేసి ఇలా కిందికి అనేస్తాం, యాక్సెప్ట్ అనేది బటన్ హైలైట్ అయిపోతుంది, అది కొడతాం, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు యాక్సెప్ట్ అని మీరు ప్రెస్ చేసింది రికార్డ్ అయిందిగా, అయిపోయింది. ఇదే మనం డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఉంటే అప్పుడు చెప్తాం దిస్ పాయింట్ వి డిఫర్డ్, లేదా ఫస్ట్లో నాకు మెయిల్ పంపిస్తాం, నాకు ఇవాళ 5 వచ్చాయి, నువ్వు 10 కమిట్ చేసావు, నా మెయిల్లో 5 వచ్చాయి. మీరు ఆ మెయిల్ కమ్యూనికేషన్ చేసినప్పుడు డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ మీరు బిల్డ్ చేస్తారు. మనం ఏం మాట్లాడలేదు, వచ్చినట్టే కదా. మన కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈమెయిల్ నోటిఫికేషన్స్ పెట్టుకోరు, మొబైల్ యాప్లో చూసుకుంటారు. వాడి యాప్లో మీరు స్టోర్ చేసి ఏదో ఉంటుంది, ఏమీ ఉండదు. అదే మీకు మెయిల్స్ వచ్చాయనుకోండి, మీ మెయిల్ ఐడి మీ కంట్రోల్లో ఉంటుంది, వాళ్ళ యాప్ మీ కంట్రోల్లో ఎక్కడ ఉంటుంది. అకౌంటే డిలీట్ చేసాడు అనుకోండి, ఏమీ కనిపించదు. సో ఆ జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్. ఈమెయిల్ నోటిఫికేషన్ పెట్టుకోండి, లేదా వాట్సాప్ నోటిఫికేషన్ పెట్టుకోండి. మీరు 10 కమిట్ చేశారంటే నాకు 5 వచ్చాయి ఇవాళ, సరే నెక్స్ట్ డే ఓ మంత్ చూద్దాం. మీరు మంత్లో 10, రోజుకు 10 అంటే మంత్లో 300 రావాలిగా, 30 వచ్చాయి అనుకోండి, మరి చాలా తప్పైనట్టే కదా. అది స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇంకొంతమంది మేధావులు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏం చేస్తారంటే ప్రతిదానికి డిసపియరింగ్ మెసేజ్ పెడతారు. నువ్వు సాధించింది ఏంటి ఇప్పుడు? వాట్సాప్ నోటిఫికేషన్ తీసుకున్నది ఎవిడెన్స్ కోసం, డిసపియరింగ్ మెసేజ్ పెట్టి ఆ ఎవిడెన్స్నే మనమే పోగొట్టుకున్నాగా. ఇవి జాగ్రత్తలు వహించాలి. సో పిన్ పాయింటెడ్గా జాగ్రత్తలు వహిస్తే ఎస్ కేసు వేయచ్చు, లేకపోతే నెక్స్ట్ మ్యాట్రిమోనీ యాప్. కరెక్ట్ చెప్పారు సార్. అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, దీని ద్వారా మ్యారేజ్ చేసుకున్నారు, తర్వాత ఏ సమ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దాని రెస్పాన్సిబిలిటీ వీళ్ళు ఏమైనా తీసుకుంటారు? ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్గా చదివితే దానిలో రాసి ఉంటుంది, ఇందులో కూడా మొత్తం దానిలో క్లియర్గా రాసి ఉంటుంది. మ్యాచ్ మేకింగ్ కూడా ఫోటో ఎక్స్చేంజ్ వరకే మా రెస్పాన్సిబిలిటీ, ఆ తర్వాత ఏమైనా మాకు సంబంధం లేదు. వాడే రాస్తాడు, మనం చదవలేదు, తర్వాత వాడిని అరిచి ఉపయోగం లేదు. ఇంకా అంటే మనం వీళ్ళు ఎలా నమ్మొచ్చు అని అడగడం కూడా అనవసరమే. వాడే నమ్మకూడదని చెప్పేశాడు కదండి, మేము చేయమని చెప్పేశాడుగా. మీ నమ్మకంతో వాడికి పని లేదు, ఈ పని మేము చేయమని వాడు చెప్పేశాడు. మా టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా మ్యాచ్ మేకింగ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ ఎక్స్చేంజ్, కాంటాక్ట్ ఎక్స్చేంజ్ ఓన్లీ అంటాడు. అంతే. మీరు పర్సనలైజ్ సర్వీస్ తీసుకోండి, మనిషితో మాట్లాడండి, ఏమన్నా కానివ్వండి. ఒకసారి మీకు వాళ్ళ డీటెయిల్స్ మీ దగ్గరకు వచ్చాయి, వాడి సర్వీస్ అయిపోయినట్టే. పెళ్ళి అయిందా లేదా అనేది అనవసరం. చేసుకున్నావా, ఓకే థ్యాంక్ యూ. చేసుకోలేదా, ఓకే. కొట్లాటైందా, మమ్మల్ని ఏం చేయమంటావు, అంతే. వాడి డీటెయిల్స్ చెప్పేశాడు. అందుకే టర్మ్స్ అవుతే క్లారిటీ వచ్చేస్తుంది, ఎంతవరకు నమ్మచ్చు, ఎక్కడ ఆగిపోతుంది, ఏం చేయొచ్చు. ఏ యాప్ కూడా మీకు పోస్ట్ మ్యారేజ్ సర్వీస్ ఇవ్వదు. అలాగే అంటే సెకండ్ ఇన్నింగ్స్, సెకండ్ మ్యారేజెస్, ఇవి వీటికి కూడా మనం చూస్తూ ఉంటాం. వీటికి గ్యారంటీ ఏంటి? ఇది అసలు సెకండ్ అని ఎలాగ నమ్మచ్చు అంటారు? అంటే సెకండ్ అనే నమ్మకం లేదండి మన భాషలో. సెకండ్ అంటే రీమ్యారేజ్, అది 2, 20 చెప్పలేము. 2 కావచ్చు, 3 కావచ్చు, 5 కావచ్చు, 20వ నెంబర్ కూడా కావచ్చు, తెలియదు, ప్యూర్లీ తెలియదు. ఇప్పుడు మ్యారేజ్ దాకా వచ్చాం, వాడు 2 కమిట్ చేసేటప్పుడు మధ్యలో లివింగ్ రిలేషన్స్ ఏమైనా ఉన్నాయో కూడా మనకు తెలియదు. సో సెకండ్ మ్యారేజ్ ఎందుకు అంటారు అంటే బేసిక్గా ఇట్ ఈస్ టేక్ 2, నౌ టేక్ 2 ఈజ్ ఇన్ఫినిటీ. ఇప్పుడు ఆ డిస్క్లోజర్ అనేది ఇందాక మనం చెప్పాను చూడండి, సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎత్తుక్కోవడము, వాళ్ళ అదర్ ప్రొఫైల్స్ ఎత్తుక్కోవడం వల్ల మీరు ఒక నిర్ధారణకు రావాలి, పర్లేదు దేర్ ఈస్ కంపాటబుల్. అండ్ జనరల్గా మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏం చెప్తామంటే, బాస్ ఒకప్పుడు పెళ్ళి అనేది ఒక ఇమోషన్, ఇప్పుడు అది ఇమోషన్ కంటే కాంట్రాక్ట్ ఎక్కువ. 2 వ్యక్తులు కలిసి జీవితం గడుపుదాము అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్లో కూడా ద మూమెంట్ యూ సే దెర్ ఈజ్ అన్ యాక్ట్, మ్యారేజ్ ఈజ్ యాజ్ పర్ హిందూ మ్యారేజ్ యాక్ట్. కుదరకపోతే డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అంటే సెక్షన్ 13 అంటాం. ఎలా వచ్చింది? ఇప్పుడు పెటాకుల మంత్రాలు లేవు కదండి, పెళ్లి మంత్రాలే ఉన్నాయి.
అంటే శాస్త్రంలో లేదు, న్యాయంలో ఉంది. అలాంటప్పుడు కాంట్రాక్ట్ కదా, అవును. కాంట్రాక్ట్కి క్యాన్సిలేషన్ ఉంటాయి, టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఒక 6 months 1 year యాజ్ పర్ లా ఎలా ఉంటుందంటే 1 yearలో ఎప్పుడైనా ఇఫ్ ద గర్ల్ డైస్ సస్పిషియస్ సర్కమ్స్టెన్స్, అనుమానాస్పద పరిస్థితులలో అమ్మాయి పొరపాటున చనిపోయి ఉంటే ఫస్ట్ డౌట్ హస్బెండ్ మీదే. నిజంగా యాక్సిడెంట్ అనుకోండి, ఓకే నో ప్రాబ్లం. యాక్సిడెంట్ కాదనుకోండి, సస్పిషన్స్ అన్నాం, అందుకే అనుమానాస్పదమైన పరిస్థితి. అప్పుడేంటి 1 year లోపల ఏదైనా కూడా డౌరీ హెరాస్మెంట్ లానే చెప్పింది. మరి అప్పుడు ఎలాంటి చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు? ముందు పెద్ద ఆయన తీసుకెళ్ళిపోయి వాట్ ఎవర్ ఇంట్రాగేషన్ అవన్నీ చేసి స్టేట్మెంట్స్ తీసుకొని ట్రయల్లో నిజంగా కాలేదు అన్నప్పుడు వదిలేస్తాం. ఈ ట్రయల్ ఎప్పుడవుతుందంటే 5 సంవత్సరాలు పడుతుంది మినిమం 5 years. ఈ 5 yearsలో మనకి తేల్చి డిసిషన్ వస్తే ఫైన్. సమ్ టైమ్స్ మనకు రీసెంట్గా సుప్రీంకోర్టు ఐడెంటిఫై 26 years డౌరీ హెరాస్మెంట్ అండర్ ట్రయల్ ప్రిజనర్. కేసు నడుస్తుంది ఇంకా దయదలిచి జడ్జే వదిలేశాడు. 26 years ఏంటి, అండర్ ట్రయల్ ప్రిజనర్ ఏంటి, నిజంగా శిక్ష పడినా కూడా దాటిపోయాడు. శిక్షే 14-15 సంవత్సరాలు పడుతుంది డౌరీ హెరాస్మెంట్. 26 years ఇస్ టూ లాంగ్ టైం. అలాంటి సిచ్యువేషన్లు సందర్భాలు జరుగుతాయి. బట్ ఫండమెంటల్గా గుర్తు తెచ్చుకోవాల్సింది అంటే అది కాంట్రాక్టు, కంపాటబిలిటీ చూసుకోండి. కాని పక్షంలో ఫైల్ డైవర్స్. ఊరినే కొట్టుకుంటూ రోజు కత్తులు ఎక్స్రేసుకోవడం ఎందుకు? విడిపోండి. సెకండ్ ఇన్నింగ్స్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఒకప్పుడు అయితే ఎస్ ట్రెడిషన్లోనే చెప్పేవాళ్ళు, ఒకసారి పెళ్ళి అయిపోయింది దట్స్ ఇట్. బట్ నౌ దట్స్ నాట్ ద సినారియో. ఇప్పటి సినారియో ఏంటంటే బతుకుంటే ఏమన్నా చేయొచ్చుగా. మాకు రీసెంట్గా సుప్రీంకోర్టు హ్యాస్ గివెన్ ఇన్ 1 case డైవోర్స్ డాటర్ ఈజ్ బెటర్ దాన్ డెడ్ డాటర్. ఇప్పుడు ఇట్ ఈస్ స్టిల్ ఇన్ సర్క్యులేషన్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద సినారియో. సార్ అలాగే అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫైడ్ అని స్టాంప్ వేసి మరీ ఇస్తున్నారు అంటే యాప్స్లో. కరెక్ట్. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు? నాకు తెలిసిన మట్టుకు అండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ చెక్ చేయడమే. వాళ్ళేం వెళ్ళలేక పోయి చూసినంత కాన్సెప్ట్ నాకేం కనిపించదు. అంటే వీళ్ళు చేసేది ఇంకేం ఉండదు, ఓన్లీ అవి మాత్రమే చెక్ అంటే ఒక చిన్న ఆలోచన చూడండి. ఒక్క అప్లికేషన్ మనం ఉదాహరణకి ఒక ఫుడ్ డెలివరీ యాప్లో మనం ఏదన్నా ఆర్డర్ చేసుకున్నాం, మనకి ఇడ్లీ చేతికి వచ్చేసరికి వాసన వస్తుంది. మీరు కంప్లైంట్ చేస్తే ఏం చేస్తారండి? హోటల్తో కొట్లాట పెట్టడు, మీకు ఆ ఇడ్లీ అమౌంట్ రిఫండ్ ఇచ్చేస్తాడు. ఎందుకు ఇస్తున్నాడు? అదర్ సైడ్ ఈజ్ ఆల్సో ట్రూ. వాడు హోటల్కి వాడి మీద అంత యాక్సెస్ లేదు. ఫుడ్ డెలివరీ యాప్ హోటల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, బ్లింకిట్ ఉంది, ఇంకోటి ఉంది. వీడి వ్యాపారం 10 మంది ఉన్నారు, వాడి వ్యాపారం ఉంది. సో వీడు వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేని స్టేజ్లో ఉన్నాడు. సేమ్ ఈజ్ ద కేస్ విత్ దీస్ పీపుల్. మీరిచ్చే 6,000కి ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక మనిషిది మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫైడ్ అనే స్టాంప్ ఉన్న ప్రొఫైల్ మనం చూస్తున్నాం. ప్రాక్టికల్గా మీరు ఆలోచిస్తే వాడి దగ్గర ఒక 10,000 ప్రొఫైల్స్ ఉన్నాయి. అంటే వాడు 10,000 ఫ్యామిలీస్ని విజిట్ చేసి వాళ్ళని స్టడీ చేసి వాళ్ళ దగ్గర వీడియో మనం ఇచ్చే 6,000లో ఏమడదు. మరి ఏం చేస్తున్నాడు? బ్యాక్గ్రౌండ్ వెరిఫైడ్ అంటాడు, మీకు పాన్ నెంబర్ మార్ఫ్డ్ చూపిస్తాడు, ఆధార్ నెంబర్ మార్ఫ్డ్ చూపిస్తాడు. అవి రెండే చూశాడు, ఇంకేమీ చూడలేదు. ఇప్పుడు దీనిలో మనకు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే, మన ముందు ఒక 3 వ్యక్తులు ఉన్నారండి. ఒక అబ్బాయి, ఒక పెద్దాయన, ఒక పెద్ద ఆవిడ. మనకిచ్చిన స్టోరీ ఏంటి? తండ్రి తల్లి కొడుకు. ఈ స్టోరీ ఏం చేస్తారు మీరు? ఆధార్ కార్డులో పేరు మ్యాచ్ అయింది అనుకోండి, నమ్ముతాం అంతే. సో వీడి బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయడం ఆ సినారియో వరకే ఉంది. మ్యాక్సిమం వెరిఫై చేస్తే ఫాదర్, మదర్, ఆధార్ కార్డు. మనం ఏది మిస్ అవుతున్నాం ఇక్కడ? వాళ్ళ ఇమోషన్ కనెక్ట్ మిస్ అవుతున్నాం. కానీ ఇదేంటి, మ్యారేజ్ కదా, వాళ్ళ ఇమోషన్ కనెక్ట్ ఇంపార్టెంట్. సో అది యాప్ చేయలేదు.
సో ఇప్పుడు మనం చేస్తుంది ప్యూర్ రిస్క్. అందుకే ఈ 3 months 4 months ఆఫ్ డిస్కషన్. వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది, మనకి ఫ్రీడమ్ ఉంటుంది. ఎక్కడో మన ఫ్రెండ్స్లోనో సోషల్ మీడియాలోనో కనెక్ట్ అయి ఉంటారు. సో ఇవన్నీ మనం చూసుకొని కొంచెం రిస్క్ని తగ్గించుకుంటాం అంతే. టోటల్గా మినిమైజ్ చేయలేం, బట్ తగ్గించుకుంటాం. సో ఆ నిబంధన అనేది పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నచ్చింది, ఫోటో బాగుంది, ఫోటోలాగే మనిషి ఉంది, లెట్స్ గో హెడ్ అంటే తర్వాత ఇంకా ఏమన్నా కావచ్చు. సార్ అలాగే అంటే మ్యారేజ్ చేసుకుంటారు, హ్యాపీగానే ఉంటారు. ఒక 6 months 7 months లేకపోతే ఒక 5 months ఇలా హ్యాపీగా ఉంటారు, అంత మంచిగా ఉంటుంది. ఇష్టపూర్వకంగానే ఒకరంటే ఒకరికి నువ్వు నాకొద్దంటే నాకొద్దు అనుకుని విడిపోవాలని డిసైడ్ అయిపోతారు. ఇలాంటి వాళ్ళకి వెంటనే స్పాట్లోనే వాళ్ళకి డివోర్స్ కావాలి అని డిసైడ్ అయ్యారు అనుకోండి, వాళ్ళు కావాలి అనుకుంటున్నారు, అది పాసిబుల్ అవుతుంది అంటారు? ఎంత టైం పడుతుంది డివోర్స్ కావాలి అంటే మనకి ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా ఇన్స్టెంట్ మ్యారేజ్, ఇన్స్టెంట్ డివోర్స్ అంత ఇన్స్టెంట్. పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాజ్ పర్ లా మ్యూచువల్ డైవర్స్, ఇందాక మీరు అన్నది 6 months కంపాటబుల్ లేరు, దే ఆర్ క్లియర్, కలిసి ఉందాం అన్నట్లు అనుకోవట్లేదు, ఇష్టపూర్వకంగా విడిపోదాం అనుకో, దీన్ని మనం మ్యూచువల్ డైవర్స్ అంటాం. వాళ్ళు టెక్నికల్లీ మీరు ఇవాళ పిటిషన్ ఫైల్ చేస్తే మీకు 6 months టైం ఇస్తారు. 6 months తర్వాత డేట్ ఇస్తారు, ఆలోచించుకోండి, ఆ రోజు మళ్ళీ రండి. ఆ రోజు కూడా మీరు ఇవాళ ఇమోషన్లోనే ఉంటే డైవర్స్ ఇచ్చేస్తాం. ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు కదా, అండ్ దే ఆర్ మెచ్యూర్డ్ పీపుల్. ఎమెచ్యూర్డ్ ఏం కాదు, ఇమోషనల్ కాదు. ఇప్పుడు మీరు దీన్ని అర్థం చేసుకోవడానికి 2 phrases ఉన్నాయి. ఎమెచ్యూర్డ్ కాదు, ఇమోషనల్ కూడా కాదు, క్లారిటీ. వాళ్ళు విడిపోదాం అనుకుంటున్నారు. ఏం చూస్తారు మీరు? ఫస్ట్ ఒక పెళ్ళికి ఇమోషనల్ బాండేజ్కి రిజల్ట్ ఏంటి? పిల్లలు లేరు, ఓకే, ఇమోషనల్ బాండేజ్ లేదు, లేదా ఫర్ సమ్ రీజన్ కాలేదు. సో దట్ ఈస్ వన్ రీజన్ వై ఇమోషనల్ బాండేజ్ ఈజ్ మిస్సింగ్. సెకండ్, వీళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు లేవు, ఇష్టపూర్వకంగా ఇద్దరు ఒప్పుకున్నారు. అలాంటప్పుడు ఈ 6 నెలల్లో ఇద్దరు కలిసి ఏవో ప్రాపర్టీసో డిస్కషనో మనీనో ట్రాన్సాక్షన్స్ చేసి ఉంటారు కదా. సో దీనికి వాళ్ళిద్దరు ఒక ఒప్పందానికి వచ్చి ఉండాలా. నీ దగ్గర ఎంత ఉన్నాయి, నా దగ్గర ఎంత ఉన్నాయి, నీ డీటెయిల్స్ ఇవి, నీ దగ్గర ఈ కార్ ఉంది, నా దగ్గర ఈ కార్ ఉంది, మన మొత్తం డీటెయిల్స్ ఇవి, దీనిలో ఇది నీకు ఇది నాకు అని వాళ్ళే డివైడ్ చేసుకున్నారు అనుకోండి. ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ ఈస్ నో చిల్డ్రన్, సెకండ్ ఈస్ ఒప్పందం క్లియర్, థర్డ్ ఫిజికలీ మెంటలీ దే ఆర్ క్లియర్. అంటే తర్వాత వీళ్ళకి ఒకవేళ డివోర్స్ ఇచ్చేసిన అబ్బాయి నుంచి మళ్ళీ అమ్మాయికి తర్వాత ఏమైనా మంత్లీ ఇంకేం రావండి. ఇప్పుడు వీళ్ళు కలిసి డిసైడ్ చేసుకున్నారు కదా, కలిసి డిసైడ్ చేసుకుంటే ఎక్స్పెక్ట్ చేయగలదు ఆ సెటిల్మెంట్ అగ్రిమెంట్ స్టాంప్ కోర్టే ఒప్పుకుంది. బాబు ఏమన్నా ఈ ఫ్లాట్ తనకి ఇచ్చేస్తాను, తన దగ్గర నా కార్ నీది, ఈ మిగతా యాక్టివిటీస్ నీవి, నీ గోల్డ్ చైన్ నీది, తన గోల్డ్ చైన్ తంది, అయిపోయింది. వీళ్ళు రాసుకుంటారు మొత్తం. మన దగ్గర కలిసి ఉన్నవి ఇవి, డీటెయిల్స్ ఉన్నాయి, సైట్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సంతకం పెట్టుకుని ఇద్దరు సంతకం పెడతారు. జడ్జి గారు కూర్చొని ఆహా అవునా సరే ఓకే, ఆయన తీర్పు ఏమి ఇవ్వలేదు, వీళ్ళ ఒప్పందాన్ని అంగీకరించాడు ఆయన, అంతే. దాన్ని మ్యూచువల్ డైవర్స్ ఇది ఇమీడియట్ అవుతుంది. కండిషన్ ఈస్ దీస్ 2. అంటే ఇద్దరిలో ఏ ఒక్కరిలో ఒకరు కావాలని ఒకరు వద్దు అని అంటే మాత్రం అది టైం పడుతుంది, దానికి కొన్ని కండిషన్స్. మేము 2 సంవత్సరాలు అయిపోయిన డైవర్స్లు చూసాం, 20 సంవత్సరాలు బ్యాటింగ్ ఆడుతున్నవి చూసాం. కొన్నిసార్లు ఎవిడెన్స్ తీసుకొస్తారు. ఇప్పుడు విజిటేషన్ రైట్స్, పిల్లలు ఉంటారు, పిల్లలకి విజిటేషన్ రైట్స్ వస్తాయి, పిల్లలు పేరెంట్స్తో ఉంటామంటారు. 9 years అండ్ అబౌవ్ పేరెంట్స్ హ్యావ్ టు బీ క్వశ్చన్. పిల్లల్ని కూడా క్వశ్చన్ చేస్తారు, బాబు నువ్వు ఎక్కడుందా అనుకుంటావు, పాప నువ్వు ఎక్కడుందా అనుకుంటున్నావు. ఆ ప్రశ్నలు కూడా సటిల్గా వేస్తారు, డైరెక్ట్ క్వశ్చన్లు ఉండవు. నీకు అమ్మతో ఎలా అనిపిస్తుంది, నాన్నతో ఎలా అనిపిస్తుంది, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్దాం అనుకుంటున్నావు, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. అంటే అక్కడ పిల్లల ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఎవరి వైపు అయితే ఎక్కువగా కావాలి అనుకుంటున్నారో పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ గా పిల్లని పిలిచి నువ్వు అమ్మతో ఎక్కువసేపు ఉంటావు, నాన్నతో ఎక్కువసేపు ఉంటావు అంటే అడుగుతారు. జడ్జి ఎప్పుడు అలా అడగరు. ఇట్లాంటివన్నీ మొత్తం. అందుకే మీకు ఫ్యామిలీ కోర్ట్స్ దగ్గర ఈ మధ్య చిల్డ్రన్స్ పార్క్ ఉందండి, ఒకప్పుడు లేదు. ప్రతి ఫ్యామిలీ కోర్ట్కి, ప్రతి కోర్ట్ కాంప్లెక్స్లో మీకు ప్రతి ఫ్యామిలీ కోర్ట్ దగ్గర చిల్డ్రన్స్ పార్క్ ఉండాలన్నది మ్యాండేట్. ఇప్పుడు ఆ మ్యాండేట్ని ఇంప్లిమెంట్ కూడా చేశారు. సో పిల్లలు వస్తారు, ఆడుకుంటారు, పైన వీళ్ళు డిస్కషన్ ఉంటుంది, డేట్లు వస్తాయి, పిలుస్తూ ఉంటారు. జడ్జి గారు కూడా పిలిచి అడుగుతారు, ప్రశ్నలు అడుగుతారు, వేరు వేరు క్వశ్చన్లు. ఏ స్కూల్కి వెళ్తున్నావు, ఏమంటే ఇష్టం, ఎలా ఉంటుంది,
నీకు వాళ్ళ పెయింటింగ్ దగ్గర అమ్మ కరెక్ట్ ఆన్సర్ నేర్పించి తీసుకోవడానికి కరెక్ట్ ఆన్సర్ ముందే- కానీ అదే, ఇమోషన్ కనెక్ట్ emotion. చేస్తారు. Okay, no. ఇమోషన్ కనెక్ట్ చేస్తారు. నాకు పెయింటింగ్ అంటే ఇష్టం, ఫర్ ఎగ్జాంపుల్ బాబు పెయింటింగ్ అంటే ఇష్టం, పెయింటింగ్ ఎవరితో పాటు చేస్తావు, అదే నీకు బ్రష్ ఎవరు అందిస్తారు, దెన్ దే మేక్ ఇట్ అవుట్. అచ్చా, మోర్ అంటే ఇలా కంఫర్టబుల్ అనేటప్పుడే మన అసలు వాళ్ళకి కావాల్సినటువంటిది అంతా వచ్చేస్తుంది అది. అది. అంతేగాని డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఇదేం క్రాస్ ఎగ్జామినేషన్ కాదుగా, పిల్లలతో ప్రశ్నలు. అవునండి, అవును. సో వాళ్ళ మనస్తత్వం బట్టి, వాళ్ళకి ఎవరి మీద ఎఫినిటీ ఉందో బట్టి, ఎవరికి స్తోమత ఉంది వాళ్ళకి స్కూల్లో అవన్నీ చేసేదాన్ని బట్టి ఒక డెసిషన్కి వస్తారు జడ్జి. ఓకే, ఓకే సార్. అలాగే సుమోటో కేసు అంటే ఏమిటి, దీన్ని ఎలాంటి సందర్భాల్లో వాడతారు? సుమోటో కేసు జనరల్గా కోర్టు డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని ఆర్డర్ చేస్తుందండి, లేదా కోర్టే డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేస్తుంది. దానికి సుమోటో అంటాం, కోర్ట్ ఆన్ ఇట్స్ ఓన్ మోషన్. ఓకే. ఇవి జనరల్గా పబ్లిక్ రైట్స్, గ్యాస్ ట్రాజడీస్, కోవిడ్-19 సిచ్యువేషన్స్, ఇట్లాంటి వాటిలో మనం సుమోటో కేసులు తీసుకుంటాం. కానీ కొన్నిసార్లు నేషనల్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయినా, నేషనల్ మీడియాలో ఏదైనా కేసు వచ్చినా సుమోటో కేసు మీద తీసుకుంటారు. ఉదాహరణకి మనకి త్రిషా శర్మ కేసులో, ఇఫ్ యూ యాక్చువల్లీ సీ, షీ ఈజ్ అ మోడల్ టర్న్ యాక్ట్రెస్. ఒక లాయర్ని పెళ్లి చేసుకుంది. లాయర్స్ మదర్ ఈజ్ అ జడ్జ్, సో ఆమె మదర్ ఇన్ లా జడ్జు, హస్బెండ్ లాయరు, నార్మల్ ఫ్యామిలీ ఫర్ హర్ సైడ్. వెళ్ళిన తర్వాత తుషా శర్మ మదర్ హ్యాస్ సెడ్ ఎలిగేషన్స్ ఉన్నాయి, ఆమె బ్రదర్ హీఈస్ అన్ ఆర్మీ పర్సన్, సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో షీ డైడ్. వీళ్ళు కూతురు చెల్లెలు చనిపోయిందంటే ఆబ్వియస్లీ వస్తారు కదా, బాడీ హ్యాండ్ ఓవర్ చేయడానికి టైం తీసుకున్నారు. ఈయన ఎవరైతే మేజర్ ఉన్నారో తుషా శర్మాస్ బ్రదర్, హీ హ్యాడ్ టు కాల్ సుపీరియర్స్, తన ఆర్మీ సుపీరియర్స్ని పిలిచి వాళ్ళతో ప్రెషర్ చేసి మీడియాని కనెక్ట్ చేసుకొని డెడ్ బాడీని తీసుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేసే స్టేజ్ వరకు అంత సిచ్యువేషన్ జరిగినప్పుడు వాళ్ళు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అనేది పోలీసుల బేసిక్ రిక్వైర్మెంట్ కదండి. ఇప్పుడు ఒక ప్రమాదం జరిగింది, నువ్వు దర్యాప్తు చేయి, కాదని ఎవడన్నాడు, ముందు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయాలి కదా. నేను దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తా కాన్సెప్ట్ కాదు. ఒక యూపీలో మీకు డీజీపీ రిక్వైర్మెంట్ ఉంది, డీజీపీ సర్టిఫై చేస్తే మీరు డౌరీ హెరాస్మెంట్ బుక్ చేయొచ్చు, బికాజ్ అక్కడ మల్టిపుల్ ఫాల్స్ కేసెస్ వచ్చాయి కాబట్టి. సో ఎఫ్ఐఆర్ రాయటానికి కూడా వాళ్ళు టైం తీసుకుంటే వీటిలో ఒక అర్జీ పెట్టారు. ఒక ఎఫ్ఐఆర్గా ఇంత టైం పడితే ఇన్వెస్టిగేషన్ ఫేర్గా జరుగుతున్న నమ్మకం ఏముంది? ఇవన్నీ చూసి సిచ్యువేషన్ చూసి సిజిఐ సుమోటో కేసు రిజిస్టర్ చేశారు. ఇన్వెస్టిగేషన్కి ఇంకా లాభం లేదని సిబిఐని ఇన్వాల్వ్ చేస్తే సిబిఐ టీమ్ హ్యాస్ గాన్ టు భోపాల్ అండ్ దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఆన్ ఇట్. సో ఇట్లాంటి మనకి ఎంటైర్ మిషనరీ మీద డౌట్ వచ్చినప్పుడు, పోలీస్ యంత్రాంగం సరిగ్గా చేస్తుందో లేదో, కోర్టులలో యాక్టివిటీ ఉందో లేదో, సో వెన్ యూ హ్యావ్ అ డౌట్ అండ్ వెన్ ఇట్ ఈస్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, అప్పుడు సుమోటో కేసులు రిజిస్టర్ చేస్తారు. ఇక్కడ డౌట్ రైజ్ అయింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా ఇన్వాల్వ్ అయింది, సో సిజిఐ హెస్ టేకెన్ అ కాల్. సార్, ఇంకా ఎలాంటి కేసెస్ ఎక్కువగా మీ వద్దకు వస్తూ ఉంటాయి, మీ దృష్టికి వస్తూ ఉంటాయి? అంటే బేసిక్గా మ్యారీడ్ కేసెస్లో నవే డేస్ కంపాటబిలిటీ ఒకటైతే కొన్ని చిన్న చిన్న విషయాలు మాకు కూడా అప్పుడప్పుడు ఆలోచన వస్తే విచిత్రం అనిపిస్తుంది. ఒక వ్యక్తి వచ్చాడు మా దగ్గరికి, సోనా లైటర్ నోట్, ఈ సేస్, సార్ మా ఆవిడ మొబైల్ ఫోన్ పాస్వర్డ్ ఇవ్వట్లేదు సార్, దీన్ని నేను క్రూయాలిటీగా రాసుకోవచ్చా అంటాడు. అంటే డైవర్స్ కావడానికి మల్టిపుల్ ఆప్షన్స్ మనుషులు ఎతికే పద్ధతి ఇది అనమాట. మొబైల్ ఫోన్ పాస్వర్డ్ ఇవ్వకపోవడం క్రూయాలిటీ ఎలా అవుతుంది అంటే, నా మొబైల్ పాస్వర్డ్ నాకు ఇవ్వకపోవడం క్రూయాలిటీ, ఇంకోటి మొబైల్ పాస్వర్డ్ నాకు ఇవ్వకపోవడం క్రూయాలిటీ అవ్వదు కదా. సో ఇలాంటి సందర్భాలు కొన్ని వస్తాయి. కొన్ని వేరే కేసులు కూడా ఉన్నాయి. ఏదో సర్ప్రైజ్ ఇద్దామని. ఇట్లాంటి ఏమైనా వింటున్నప్పుడు ఇట్లాంటి కేసెస్ మీ దృష్టికి వచ్చినప్పుడు సిల్లీగా అనిపిస్తుందా? సిల్లీగా అనిపించడం కంటే అండి, ఇలా కూడా ఆలోచిస్తారనే డౌట్ వస్తుంది మాకు. సో అంటే మనుషులు ఏంటంటే అది ఇమోషనా, ప్రమోషనా, లివింగ్ థాట్ ప్రాసెస్ అనేది మర్చిపోయారు. ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరు ఇద్దరు మేము బెస్ట్ ఫ్రెండ్స్ సార్ అని చెప్పుకున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నోళ్ళు హోటల్కి వెళ్ళి టిఫిన్ ఆర్డర్ చేసుకొని టిఫిన్ వచ్చే లోపల ఇద్దరు 15 నిమిషాల గ్యాప్, ఒకటితో ఒకటి మాట్లాడుకున్నది లేదు.
ఒక ముక్క మాట్లాడుకోలేదు, ఇద్దరు మొబైల్ ఫోన్లో తలపెట్టేసి ఓహో అని చేసుకుంటున్నారు. ఇంకేం బెస్ట్ ఫ్రెండ్స్? ఇప్పుడు ఇదే మ్యాట్రిమోనీ ఇష్యూ పెట్టుకోండి, ఓకే, హస్బెండ్ అదే పరిస్థితి, వైఫ్ అదే పరిస్థితి, దాని పాటుగా టీవీ నడుస్తుంది, టీవీ పిల్లలు చూస్తారు, హస్బెండ్ ఓ మొబైల్ చూస్తాడు, వైఫ్ ఇంకో మొబైల్ చూస్తుంది. ఇమోషన్ ఎక్కడ ఉంది ఫ్యామిలీలో? ఫండమెంటల్ రీజన్ ఆఫ్ డైవర్సెస్ టుడే ఆర్ దిస్. దేర్ ఈజ్ నో ఇమోషన్, ఇట్స్ ఓన్లీ ప్రమోషన్. నువ్వు అది తెచ్చావా, ఇది అవుతుందా, అది చేసావా, ఇది చేసావా, నువ్వు ఇది వచ్చిందా, అది వచ్చిందా, ఇట్స్ ఆల్ ప్లస్ మైనస్. అందుకే మ్యారేజ్ కాంట్రాక్ట్ కిందకి మారిపోయి ఆ ఇమోషన్ అనేది ఎంబెడ్ చేస్తే ఇట్ బికమ్స్ ఈజీ. దీనిలో మాకు కేసు వచ్చిందండి. ఆయన చాలా ఇట్స్ రిటైర్డ్ ఫ్రమ్ ఆర్మీ, చాలా ఇంట్రెస్ట్తో, ఇట్స్ ఆల్మోస్ట్ అబౌట్ 2 years గ్యాప్. ఈజ్ ఆర్మీ అంటే బేసికలీ హీ వాజ్ ఫ్రమ్ నేవీ. నేవీలో మీరు వెళ్తే ఒక 8 నెలలు 9 నెలల వరకు వాళ్ళు రారు. వెసల్ మళ్ళీ పోయి వచ్చేంత వరకు వీళ్ళు అలా నీళ్ళలోనే ఉంటారు, నదిలో సముద్రంలో ఉంటారు. కానీ వచ్చాడు పాపం. వచ్చేసిన తర్వాత ఈ కేమ్ టు అస్, మాకు జనరల్గా వచ్చి 15 రోజుల తర్వాత మా దగ్గరికి వచ్చి ఐ వాంట్ టు గెట్ డివోర్స్డ్ అన్నాడు. మాకు తెలీదుగా అలా ఎలా ఏమైంది అన్నా. లేదు నాకేదో అనుమానంగా ఉందంటాడు. అరే ఏదో అనుమానానికి డైవర్స్ ఏంట్రా, అది కాదు కదా పద్ధతి. నీకు నిజంగా యూ హ్యావ్ సమ్ రీజన్, యూ హ్యావ్ సమ్ ప్రూఫ్, దెన్ డైవర్స్ అను అర్థం అవుతుంది. ఈ అనుమానం మీద డైవర్స్ ఏంటి నాకు అర్థం కాదు, చిన్న స్టెప్ కాదు కదా. సో ఆ తర్వాత డిస్కషన్లో దెన్ హీ కేమ్ అవుట్ అండ్ సెడ్ ఈ డీటెయిల్స్. ఆర్మీ వాళ్ళు కదా, పోలీసు ఆర్మీలో ఇదో ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ సగం చేసుకొని వస్తారు. సో ఆయన చేసుకొని వచ్చి ఇది మా కాల్ రికార్డ్ నేను తెప్పించాను, ఇది ఎవరో కాన్స్టెంట్ నెంబర్కి వెళ్తుంది, అది వెళ్తుంది, ఇది వెళ్తుంది అంటే, రే కాన్స్టెంట్ నెంబర్కే ఫోన్లు వెళ్తున్నాయి కదా, లెట్స్ హోల్డ్. మనం ఆ నెంబర్ ఏదో ట్రేస్ చేద్దామని కూర్చోబెడితే చిన్నప్పుడు తనతో వాలీబాల్ ఆడుకున్న ఇంకో అమ్మాయి నెంబర్ అది. వీడు డైవర్స్కి వెళ్ళిపోయాడు. చూడండి, ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు స్టడీ చేసి ఒక డెసిషన్కి వచ్చి మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ చూసుకొని అరే బాబు ఇది అమ్మాయి అంటే నమ్మడే, తీసుకెళ్ళి ఆ అమ్మాయితో వీళ్ళని ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళందరినీ ఫ్యామిలీని తీసుకెళ్ళి మాట్లాడిస్తే ఒప్పుకోవాలి కదండి. లేదు పాప ఒప్పుకుందిలేండి, నవ్ ఐఎమ్ కన్విన్స్డ్ అంటాడు. నేను ఇట్లుంటే కదరా భయ్, యూ హ్యావ్ టు చేంజ్ ద యాటిట్యూడ్. అనుమానం ఎల్లవేళ కరెక్ట్ కాదు, అనుమానానికి ఆధారం ఉండాలి. అప్పుడు నువ్వు దాన్ని ఎస్ ఓ శిక్ష అయి సరిపోద్ది. ఈ నీ అనుమానం ఊహలో ఉండి నువ్వు డెసిషన్ తీసుకుంటే అట్లా. మేము తనకు కూడా చెప్పాం, మీకు ఏదో స్టిగ్మా ఉంది, ఆల్రెడీ ప్రతిదీ అనుమానంగా చూస్తూ ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేశాడు, బట్ దిస్ ఇస్ సినారియో, నువ్వు విన్ని సైకిక్ స్టూడెంట్ అనుకో, ఉదారంగా వదిలే అనే కాన్సెప్ట్ చెప్తే ఆ అమ్మాయి ఒప్పుకుంది కాబట్టి నడిచేది. అదే అంటున్నాను, ఇప్పుడు అన్ని ప్రూఫ్స్ అన్ని చేసిన తర్వాత తీరా చూసి తన క్లాస్మేట్ అమ్మాయితో ఆడుకున్న అమ్మాయితో అట్లా నమ్మలేదు కదండి. నమ్మకం ఎలా కుదురుస్తారు మీరు? అది ఎస్టాబ్లిష్ చేసి వాడి డేటా తించే మేము అనలైజ్ చేసి తీసుకొచ్చాం, మేం చేసింది కాదుగా. లేకపోతే మేం చేసి ఉంటే నువ్వు క్రియేట్ చేసి మా మీద జరుగుతాయి, కంపల్సరీ జరుగుతాయి. అట్లా ఆ అనుమానం ఉండకూడదు. ఏ రిలేషన్కైనా నమ్మకం ఆధారం. అది చిన్న చిన్న విషయాలకు కూడా నువ్వెంత అంటే ఎటు పోతుంది. సరే, ఒకప్పుడు చూస్తే ఉమ్మడి కుటుంబంలో ఉండటం, అందరు ఫ్యామిలీ అంతా కలిసిమెలిసి ఉండి ఇంతలా ఉన్నప్పుడు కూడా ప్రతి దానికి ప్రతి విషయంలో కూడా చాలా అడ్జస్ట్ అయి ఉండేటోళ్ళు. ఇప్పుడు అంటే మనకి అతిగా ఫ్రీడమ్ రావటం వల్ల అంటారా, ఎందువల్ల అప్పటికి ఇప్పటికి ఇంత చేంజ్ వచ్చేసింది? డివోర్స్ అన్నవి రెగ్యులర్ అయిపోయింది. పెళ్ళైన 1 year లోపలనే చూస్తున్నాం కదా సార్. 1 year ఉంటే కూడా అది 1 year ఉన్నారా అన్నట్టు అయిపోయింది, అదో క్రెడిట్ అయిపోయింది. అంటే ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అనే పదమే తప్పండి. మనకి పాత కల్చర్లో నువ్వు అడ్జస్ట్ అయి ఉండాలి అనే కాన్సెప్ట్లో ఒకప్పుడు నేను ఒక కార్టూన్ చూశాను. కార్టూన్లో ఒక అబ్బాయి అమ్మాయి మెడ మీద కత్తి పెడతాడు, ఆ కత్తి మీద డౌరీ అని రాసి ఉంటుంది. కట్ చేస్తే అమ్మాయి ఇప్పుడు అబ్బాయి మెడ మీద కత్తి పెట్టింది, దాని మీద యాల్మనీ అని రాసింది. కత్తి డైరెక్షన్ మారింది. ఇప్పుడు పాయింట్ మనం ఏం చెప్తున్నాం అనుకోండి, రోల్, రెస్పాన్సిబిలిటీ, ఇమోషన్ చెప్తే వచ్చేవి కాదు. నువ్వు అడ్జస్ట్ అవ్వాలి అనేది రాంగ్.
మన అందరిలో రెస్పాన్సిబిలిటీ ఉండాలి అనేది రైట్. అది పేరెంట్స్ ఆ రెస్పాన్సిబిలిటీని పిల్లలకు ముందు నుంచి చెప్పుంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చేది కాదు. జనరల్గా మీరు ఒకటి గమనించండి, మనం పెరిగేటప్పుడు స్కూల్ వైజ్ 5th క్లాస్ టు 10th క్లాస్, 10th టు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ అయ్యేంత వరకు పేరెంట్స్ ఎస్పెషలీ ఫాదర్ ఒక అజమాయిషి డామినెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు. డిగ్రీ అయిపోయిన తర్వాత భాగవతం, రామాయణం ఇలాంటి స్క్రిప్చర్లు చదివిస్తూ ఉంటాడు. మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడో వీడు నన్ను చూడ్డు అనే ఒక భయం మొదలైంది. ఇదే రామాయణం భాగవతం స్టార్టింగ్ నుంచి చేసి ఉండొచ్చుగా. అంటే సెల్ఫ్ ఫ్రీడమ్ పోయిందని. ఇప్పుడు సో కాల్డ్ ఫాదర్కి ఫ్రీడమ్ కోసం ఆయన అవి చేయలేదు. సడన్గా వీడి ఏడ్చుకొచ్చినప్పుడు ఆయన ఎందుకు మొదలెట్టాడంటే భయం పుట్టుకొచ్చింది. ఆ కన్సిస్టెన్సీ అనేది మనిషిలో ఉండాలి. బ్యాలెన్స్ ఉంటే పిల్లలు కూడా అదే బ్యాలెన్స్డ్గా పెరుగుతారు. మనలోనే ఎక్స్ట్రీమ్ ఉంటే పిల్లలు బ్యాలెన్స్గా ఎట్లా వస్తారు? ఇప్పుడు మనకు 60% వచ్చింది, మా వైఫ్కు యావరేజ్ 60 to 80. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ చైల్డ్ స్ట్రైట్ అవే టు గెట్ 90? వచ్చింది అనుకోండి ఆ టాలెంట్, రాలేదనుకోండి ఎక్స్పెక్టెడ్. ఇట్లాంటి ఇమోషనల్ ప్రెషర్ కూడా పేరెంట్స్ ఇస్తారు. నువ్వు స్టేట్ ఫస్ట్ రావాలి, నువ్వు కంట్రీ ఫస్ట్ రావాలి. వీటిలో వాడికి ఎక్కడో కచ్చ నిండిపోద్ది. చిన్న పిల్లలకి మెమరీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాడికి డిస్ట్రాక్షన్ తక్కువ. వాడిది డిగ్రీ తర్వాత తీరుస్తాడు. డిగ్రీ తర్వాత తెలుస్తుంది, ఇంకా అదే ఉంటుంది మైండ్లో. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, పేరెంట్స్ కరెక్ట్ చూడడు. 2, వాడి పిల్లల్ని కూడా కరెక్ట్ చూడు. 2 ఎక్స్ట్రీమ్లు వచ్చినాయి కదా. ఇక మూడోది ఇంకా అన్నిటికంటే పెద్ద ప్రమాదం ఏంటంటే ఆ వైఫ్ని కూడా సరిగ్గా చూడదు. ఇట్లా అనుమానం పిశాచి పట్టుకొని ఉంటుంది. సో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి దానిలో. ఇది మనుషులు అబ్జర్వ్ చేయకుండా ఫిక్స్ చేయరు, అదే ఎమోషన్లో పోతూ ఉంటారు. అదే వచ్చిన ప్రాబ్లం. సార్ ఫైనల్గా అంటే ఇప్పుడు మనం ఈ డివోర్స్ విషయంలో అంటే యాప్స్ విషయంలో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. డివోర్స్ విషయానికి వచ్చేసరికి యాప్స్లలో మనకి డిస్కషన్ జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? యాప్స్లో డిస్కషన్ అంటే అండి, అంటే డివోర్స్ తీసుకోవడానికి మనకు సంబంధించి యాప్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో తీసుకోవడానికి డిస్కస్ చేస్తారు కదా సార్, అవును. అది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటే అంటే ఇది నేను చూస్ చేసుకోవడం కానీ ఇప్పుడు ఏముంటుందంటే అండి, మనం ఇప్పుడు టూల్స్ ఎక్కువ వచ్చినాయి. ఏఐ అనుకోండి, ఏఐ బేసిక్ ఏంటంటే 10 చోట్ల నుంచి తీసుకొచ్చి మన దగ్గర పెట్టింది. తనకంటూ ఓ తెలివితేటలు లేదు. ఈ 10 మంది తెలివితేటలు కరెక్టో కాదో గ్యారంటీ లేదు. అవన్నీ తీసుకొచ్చి మన దగ్గర పెట్టింది. దాని మీద మనం ఒక డెసిషన్ తీసుకున్నాం. ఈ డెసిషన్ ప్రమాదకరమే. ఎందుకంటే మా దగ్గర మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా దగ్గర ఒక డాక్టర్ వచ్చాడు. ఆయన మెడికల్ లీగల్ కేసెస్, ఇవన్నీ మెడికో లీగల్ ఇష్యూస్ తీసుకొస్తూ ఉంటారు. ఆయన అవసరం వచ్చి, బాస్ ప్రాక్టీసు కష్టమైపోతుంది రోజు రోజు, ఏమైంది అని. మావాడు ఒకటి వచ్చి మొన్న నేను మెడిసిన్ రాసిచ్చాను. వాడు డైరెక్ట్గా మెడిసిన్ చూసి ఫోన్లో చూసి నాకు చెప్పాడు, డాక్టర్ గారు మీరు మెడిసిన్ తప్పిచ్చారండి అన్నాడు. అలా ఇలా ఇచ్చారు అన్నాడు. నువ్వు డెసిషన్కి రాకు, నేను చెప్పేది విను. సరే చెప్పా. మరి వాడు ఎలా వచ్చాడు? వాడేమంటాడంటే, నాకున్న సిమ్టమ్ ఇది, మీరిచ్చిన మెడిసిన్ ఈ సిమ్టమ్స్ని క్యూర్ చేస్తుంది. సిమ్టమ్ మ్యాచ్ కాలేదు కదా, అందుకు మీ మెడిసిన్ తప్పు. మరి నువ్వేం చేశా అన్న, వాడిచ్చిన ఫీజు రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ రావద్దని చెప్పాడు. కరెక్ట్ పని చేసేవరా, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వే విచ్ యూ హ్యావ్ టు డూ. ఎందుకంటే వాడు డిసైడ్ అయిపోయాడు. ఇప్పుడు అదే సిమ్టమ్లు మ్యాచ్ చేసుకొని మంది వేసుకున్నాడు అనుకోండి, డాక్టర్ ఇచ్చింది కరెక్ట్ కదా, ఏదైనా ఇంపాక్ట్ ఉంటుంది. అసలు డాక్టర్తో పనే ఉంది ఇంకేంటి అంటే అలా కూడా అయిందండి. అలా సిమ్టమ్స్ తీసుకొని ఎలర్జీ వచ్చేసి మనిషికి కాలో చెయ్యో ఏదో తీసేయబడిన స్టేజ్ కూడా వచ్చేసింది.
జరుగుతాయి. ఎందుకంటే అది ఇట్ ఈస్ నాట్ కంప్లీట్. సో ఇప్పుడు మనం ఇందాక అనుకున్న డిస్కషన్ కూడా, ఐ వాంట్ టు హ్యావ్ అ డైవర్స్ విత్ మై వైఫ్, వాట్ ఆర్ ద మెథడ్స్ అని మీరు ఏఐకి చెప్పినా కూడా అదో శాటపార్థం ఇస్తుంది. మీరు ప్రతిదీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ మళ్ళెట్టేరుకుంటే వీడికి అసలు వీడు ప్రొఫైల్ మార్చుకోవాల్సి వస్తుంది. ఏ ఎర్రగడ్డకో ఈఎస్ఐలోనో తేల్తాడు. ఎందుకు తేల్తాడంటే అది వాడు ఇమోషన్ ఫీల్ అయిపోయాడు. దెబ్బకి మీ మాటలు నుండి చార్జీబీటీ ఏ జోలికి వెళ్ళాలంటే భయం. వాస్తవం అండి. నేను ఒకసారి మెట్రోలో వస్తున్నప్పుడు ఒక చిన్న ఐ థింక్ అబౌట్ 16-17 years ఏజ్ అబ్బాయి ఆడేదో చూస్తున్నాడు, ఆడుకుంటున్నాడు. సడన్గా ఇలా చూసాడు. స్టేషన్ వెళ్ళిపోయింది వాడు స్టేషన్ వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు జనరల్గా మనం కామన్ కాన్సెప్ట్ అయితే ఏం చేస్తాం, నెక్స్ట్ స్టేషన్ దిగి మళ్ళీ వెనక్కి వస్తాం. మన ప్రార్థన కోసం ఏంటంటే ఆ ఫోన్ నాట్ సైడే ఉంది. సో వాడు మళ్ళీ కొట్టాడు, ఐ లాస్ట్ ద స్టేషన్ ఇన్ మెట్రో, వాట్ షుడ్ ఐ డూ. ఇది వెయిట్ టిల్ ద నెక్స్ట్ స్టేషన్, గెట్ డౌన్ ఎట్ ద నెక్స్ట్ స్టేషన్ అని చెప్పింది. అంటే అంత అడగాల్సిన అవసరం ఉందా? 18 years బాయ్ అంత ఎడిక్ట్ అయిపోయారు. అంటే మనం అసలు బేసిక్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడడం మానేసి. సో ఇది అసలు ఇన్కల్కేట్ చేయాలి. కొంతసేపు ఫోన్ పక్కన పెట్టి బాబు ప్రశాంతంగా బుక్కులు చదువు నాన్న అని చెప్తే ఉంటుంది. చాలామంది మేము కోర్సులో చూస్తూ ఉంటాం కదా, మేము కూడా అదే ఫాలో అవుతూ ఉంటాం. మేము ఫోన్లో ఇట్లా చూస్తూ ఉంటాం. ఏదైనా కేసు ఉంటే ఆ ఫోన్లో చూసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మానేసాను. దానికోసం ఐప్యాడ్ సపరేట్గా తీసుకొని ఐప్యాడ్లో కేసులు చూస్తాం. ఫోన్లో చూసారనుకో టింగ్ అని పైన వాట్సాప్ నోటిఫికేషన్ వస్తుంది, మనం అది ఒత్తుతాం, అక్కడి నుంచి ప్రపంచం మారిపోద్ది. లేదా ఈమెయిల్ నోటిఫికేషన్ వస్తుంది, అది కొడతాం, ప్రపంచం మారిపోద్ది. అంటే మీరు ఒరిజినల్గా ఏం చేశారో కూడా మర్చిపోతారు. ఇది కామన్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో మీరు ఈ డైవర్స్ డెసిషన్ తీసుకున్నారనుకోండి, ఇంకా అది ఎటో పోతుంది. అందుకే ఈ సెకండ్ మ్యారేజ్లు కాస్త అవి ఎన్నైనా అయిపోతున్నాయి. అది మల్టిపుల్ మ్యారేజెస్ అయిపోతున్నాయండి. ఇంకా మీకు అసలు లివింగ్ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ అవి. ఆడేమో పెళ్ళి అయింది అంటాడు, వీడేమో కాలేదంటాడు. మా సుప్రీంకోర్టు ఏమో 2 yearsకి కంటిన్యూస్ ఉంటే అయిపోయింది అంటాడు. డీమ్డ్ మ్యారేజ్. సుప్రీంకోర్టు సేస్ లివింగ్ ఇన్ రిలేషన్ బియాండ్ 2 years ఈక్వల్ టు మ్యారేజ్. ప్రిజ్యూమ్డ్ మ్యారేజ్ అంటాం మేము దాన్ని. ఇట్లా కూడా ఉన్నాయి. సో లా ఈస్ ఎవర్ చేంజింగ్. 6 months లివింగ్ రిలేషన్ ఓకే, 1 year 1.5 year పాసిబుల్, 2 years presumed married. If they prove they are staying together for 2 years, presumed married. Follow divorce rules. మరి వాళ్ళు ఇద్దరికి పుట్టిన పిల్లలు లెజిటిమేట్ చైల్డ్ అంటాం మేము. దో మ్యారేజ్ హ్యాస్ నాట్ హ్యాపెండ్, ప్రిజ్యూమ్డ్ మ్యారేజ్ లెజిటిమేట్ చైల్డ్. అట్లా వచ్చినాయి మరి రూల్స్ వచ్చినాయి. ఎవ్రీ డే యూ గెట్ సమ్ యాక్ట్ ఆర్ ది అదర్. లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్నారు, ఫర్ వేరియస్ రీజన్స్ దే మెట్, దే హ్యావ్ ఎ చైల్డ్. 2 years అయిపోయింది. ఇప్పుడు వాడు లెజిటిమేట్ చైల్డా ఇల్లిజిటిమేట్ చైల్డా? లెజిటిమేట్, ఎందుకంటే ప్రెజ్యూమ్డ్ మ్యారేజ్ అన్నాం కదా, అయిపోయింది. సో ఇన్ని ఇష్యూస్ వస్తాయి మల్టిప్లిసిటీలో. నీ వాళ్ళకి సాధిద్దాం సార్, ఎంత సీరియస్గా విన్నామన్నా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సార్. మ్యాట్రిమోనీ యాప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చాలా క్లారిటీగా, ఎంతో చక్కగా, ఎంతో ఓపిక్గా చెప్పారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్తో మరొక టాపిక్ మీద షూర్ అండి కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.